రాయల్ లుక్ అండ్ స్పోర్టీ పవర్ ఒకే బైక్లో కావాలనుకుంటున్నారా? సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు. ఈరోజు హోండా CB350 RS ఉంది. సో ఈ బైక్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ పవర్ఫుల్ అనిపిస్తుంది. 2026 వర్షన్ అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ అడిషనల్ ఫీచర్స్ ఏమన్నా ఉన్నా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ వైజ్ మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ డిజైన్ కూడా చూసుకుంటే రాయల్ లుక్ ఉంటుంది, ప్రీమియం ఫినిష్ ఉంటుంది అండ్ అలాగే RS కాబట్టి స్పోర్టీ లుక్ అబ్జర్వ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనం ఫుల్లీ LED సిస్టమ్ ఉంటుంది అనమాట. సో LED హెడ్ ల్యాంప్, DRL అన్నీ ఉంటాయి అండ్ పెద్ద టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. కొంచెం హార్డ్ అనిపిస్తున్నాయి ఇవి. 4 ప్రొటెక్టర్స్ ఉంటాయి అండ్ అలాగే మనం మడ్ ఫ్లాప్ చూసుకున్నా కూడా ఫైబర్ ఇస్తున్నారు. గుడ్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేస్తారు. ఇక్కడ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా ఫుల్లీ మెటాలిక్ ట్యాంక్ ఉంటుంది. క్రోమ్ ఫినిష్లో హోండా లోగో కనిపిస్తుంది మీకు. సో మన దగ్గర ఉన్నది రెబెల్ రెడ్ కలర్ అంటారు. సో ఇది కూడా చూడడానికి బాగుంది అండ్ సైడ్ ప్యానెల్ కూడా మనం చూసుకుంటే CB350 RS అని చెప్పి మెన్షన్ చేశారు. సో క్రోమ్ ఫినిష్ అండ్ 3D ఫినిష్ అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇంజన్ డిజైన్ కూడా చూసుకుంటే బల్కీ ఫినిష్ కనిపిస్తుంది అండ్ ఇంజన్ మీద కూడా క్రోమ్ ప్లేట్స్ ఉన్నాయి అండ్ అది కూడా కొంచెం హైలైట్ చేస్తుంది లుక్ని. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న క్రాష్ గార్డ్ సెపరేట్గా ఫిట్ చేయించుకోవాలి. అలాగే ఎగ్జాస్ట్ కూడా మనం చూసుకుంటే ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది అండ్ ప్యానల్స్ కూడా ఇచ్చారు, ప్రొటెక్టివ్ లేయర్స్ ఇచ్చారు దీనికి. హైనెస్ అండ్ CB350లో చూసుకుంటే మీకు స్ట్రైట్ ఉంటుంది అండ్ క్రోమ్ ఫినిష్లో ఉంటాయి అనమాట. బట్ ఇది స్పోర్టీ కాబట్టి కొంచెం అప్రైట్ అండ్ మ్యాట్ బ్లాక్ కలర్లో ఇస్తారు. రియర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసుకుంటే కొంచెం స్లీకీగా అనిపిస్తుంది మీకు పైన. బట్ కింద సైడ్ మనం టైర్ దగ్గర చూసుకుంటే పెద్ద టైర్ కనిపిస్తుంది, బల్కీ ఫినిష్ కనిపిస్తుంది మీకు. సో రియర్ లుక్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. సీట్ కూడా చూసుకుంటే సింగిల్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీని ఫినిష్ చాలా బాగుంది, దీని కంఫర్ట్ చాలా బాగుంది. సో RSలో మనకు చిన్న సీట్ ఇస్తారనమాట. సో అంత పెద్దగా ఉండదు. హైనెస్ వాటిలో అయితే మీకు కొంచెం పెద్దగా వస్తుంది. స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేస్తారు, ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఫర్ యూత్. సో ఇలాంటి సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఒక బెల్ట్ కూడా ఇస్తున్నారు మూవ్ చేయడానికి. అలాగే ఇక్కడ గ్రాబ్ రైల్ అబ్జర్వ్ చేసుకోవచ్చు మీరు. సో ఇదైతే స్టాక్లో రాదు మీకు, ఇది సెపరేట్గా ఫిట్ ఆన్ చేయించుకోవాలి. సో ఇలాంటితోటి ఫిట్ ఆన్ చేపిస్తేనే పిల్లలకి కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఫెల్ ట్యాంక్ డిజైన్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ టాప్కి RS లుక్ చాలా బాగుంటుంది. ఇక్కడ స్టిక్కరింగ్ ఇస్తారు, ఇది చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఫెల్ అంతా మెటాలిక్ ట్యాంక్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 15 లీటర్స్ ఆఫ్ ఫెల్ ట్యాంక్ ఉంటుంది. సో ఒక ఫుల్ ట్యాంక్లో మీరు చాలా దూరం వెళ్ళొచ్చు. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 35 కిలోమీటర్స్ పర్ లీటర్ ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఖచ్చితంగా 35 అయితే వస్తుంది. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 348.36cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది సింగిల్ సిలిండర్లో అండ్ ఇది మనం ప్రొడ్యూస్ చేస్తుంది 20.7 bhp ఆఫ్ పవర్ అండ్ 30 Nm ఆఫ్ టార్క్. సో సిటీ అండ్ హైవే అన్నిటికీ వర్తి ఉంటుంది అనమాట ఈ పవర్. అండ్ దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్లో ఇస్తున్నారు. వీల్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ అబ్జర్వ్ చేసుకోవచ్చు 19 ఇంచ్ అలా వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో. అండ్ టైర్ చూసుకుంటే MRF జాపా టైర్ ఉంటుంది అండ్ టైర్ సెక్షన్ చూసుకుంటే 100/90 ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఫోక్ ప్రొటెక్టర్స్ కూడా ఇచ్చారనమాట దీనికి. ఫ్రంట్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 310 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్యాలిపర్స్ చూసుకుంటే నిస్సన్ క్యాలిపర్స్ ఇస్తున్నారు. సో డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వస్తుంది అనమాట బ్రేకింగ్ ఇందులో మీకు. రియర్ సైడ్ వీల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 17 ఇంచ్ అల్లాయ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫుల్ మ్యాట్ బ్లాక్ కలర్లో. అండ్ టైర్ చూసుకుంటే MRF జాపా టైర్ ఉంటుంది అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 150/70 సెక్షన్ ఉంటుంది, R17 టైర్స్. రియర్ బ్రేకింగ్ చూసుకున్నా ఇక్కడ 240 mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది ఇందులో అండ్ నిస్సన్ క్యాలిపర్స్ ఉంటాయి. రియర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా ఇక్కడ ట్విన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బోత్ సైడ్స్ ఉంటుంది, చాలా కంఫర్ట్ ఇస్తుంది అనమాట మీకు ఇది. ఈ బైక్లో సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 800 mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది, అలాగే 168 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది అండ్ సీట్ హైట్ కూడా తక్కువే యాక్చువల్లీ. సో మీరు కావాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు టెస్ట్ రైడ్ తీసుకొని. సో
మనం హ్యాండిల్ బార్ పొజిషన్ అండ్ లీనింగ్ పొజిషన్ అంతా చూసుకుంటే మీకు నార్మల్ హ్యాండిల్ బార్ పొజిషనింగ్ ఉంటుంది అనమాట. ఎక్కువ డిస్కంఫర్ట్ ఏమి ఉండదు. అండ్ వెయిట్ చూసుకున్నా కూడా ఇక్కడ 180 kilograms ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో అంత వెయిట్ ఉన్నా కూడా మీకు ఫీల్ ఉండదు అనమాట, ఎక్కువ హెవీ బైక్ అన్నట్టు ఫీల్ ఏమి ఉండదు. సో మీరు ఈజీగా రైడ్ చేయొచ్చు. అలాగే చాలామంది అడుగుతుంటారు లాంగ్ రైడ్స్కి కావాలి అండ్ ఫ్యామిలీకి కావాలి అని. సో అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి గ్రాబ్ రైల్ ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే ఫ్యామిలీస్ కూడా కూర్చోవచ్చు అండ్ మీరు లాంగ్ రైడ్స్ కూడా చేయొచ్చు అనమాట. ఈ బైక్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎగ్జాస్ట్ నోట్. ఆ ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఓకే గైస్, సో 2026 వర్షన్ ఆఫ్ హోండా CB350 RS చూసుకోవచ్చు మన దగ్గర. సో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఏమైనా అప్గ్రేడ్ ఉందా అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం మనం. సో సేమ్ కాన్సోల్, సేమ్ ఎర్గనామిక్స్, సేమ్ బైక్, డిఫరెన్సే లేదు మీకు. సో ఇనిషియల్ రెస్పాన్స్ చూసుకోవచ్చు మీరు. అండ్ దట్ అమేజింగ్ ఎగ్జాస్ట్ నోట్ యార్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. చాలా స్మూత్ అనిపిస్తుంది ఇప్పుడు. సెకండ్ గేర్లోనే మనకు పవర్ చూసుకోవచ్చు, 60+ దాటేస్తుంది. చాలా వర్తి బైక్ అనమాట ఇది. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. సస్పెన్షన్ క్వాలిటీ ఈజ్ వెరీ ప్రీమియం. సో హైవే సిట్ చేస్తే మాత్రం మంచి కంఫర్టబుల్ రైడ్స్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఆ ప్రీమియం ఎగ్జాస్ట్ నోట్ ఏదైతే ఉందో అది ఎక్కువ హార్ష్ ఉండదు, మరి ఎక్కువ లో కూడా ఉండదు, స్మూత్గా అలా వెళ్తుంటుంది. విచ్ ఐ like it very much. Look at that. థర్డ్ గేర్లో ఉన్నాను, 90 and 100. Yep, that's the power of CB350 RS. కాకపోతే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్లోనే ఇస్తారు. సో దీని టాప్ స్పీడ్ అరౌండ్ ఒక 130 అనుకోవచ్చు మీరు. అయినా మీకు నాయిస్ ఎక్కువ వస్తుంటుంది. లెట్ మీ స్లో ఇట్ డౌన్. కంటిన్యూస్గా మీరు 110లో రైడ్ చేసినా కూడా మీకు స్మూత్ అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ హోండా ఇంజన్స్ ఆర్ నోన్ ఫర్. దీని ఇంజన్ చాలా రిలయబుల్, చాలా డ్యూరబుల్, సో లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, మీకు స్మూత్ ఉంటుంది. మోర్ ఓవర్ సో RS వర్షన్ కాబట్టి కొంచెం స్పోర్టీ లుక్ ఉంటుంది, ఎగ్జాస్ట్ కూడా బాగుంటుంది. సో 350cc ఏదైనా మంచి బైక్ కావాలి విత్ రాయల్ లుక్ అండ్ స్పోర్టీ పవర్ అనుకుంటే ఐ డెఫినెట్లీ రికమెండ్ హోండా CB350 RS. ఒకటే ఏంటంటే ఈ కాన్సోల్ ఒక్కటి కొంచెం ఓల్డ్ స్కూల్ ఉంటుంది అండ్ ఇక్కడ చిన్నగా మీకు ఇది డీలక్స్ ప్రో వర్షన్ యాక్చువల్లీ. సో ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుంది. సో ఇది అప్గ్రేడ్ చేయొచ్చు. దీనిలో ఈకో మోడ్ కూడా ఉంటుంది. వెన్ ఎవర్ యూ గో ఇన్ స్మూత్ అండ్ లెస్ పవర్, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, 12 ఛానల్ ABS ఉంటుంది. ఇట్స్ రియలీ గుడ్. ఇన్ కంపారిజన్ విత్ క్లాసిక్ 350 మీకు CB350 చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనం చూసుకుంటే ఇది మీకు బడ్జెట్లో వస్తుంది. దిస్ ఈస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా బాగుంది. సో ఎక్కువ మీకు బ్యాక్ పెయిన్స్ కూడా రావు. లాంగ్ రైడ్స్ ఫిట్ చేయొచ్చు మీరు. అండ్ సిటీలో కూడా మీకు ఎక్కువ ఇబ్బంది ఉండదు. ఎక్కువ వెయిట్ ఉన్న బైక్ ఏమో అని అనుకుంటారు చాలామంది. ఎక్కువ వెయిట్ కూడా ఏముండదు. వెయిట్ ఉన్నప్పటికీ మీకు ఫీల్ అవ్వదు అనమాట. లైటింగ్ కూడా బాగుంది దీంట్లో. అండ్ బ్రిడ్జెస్ మీద సస్పెన్షన్ కూడా మనం చూసుకుంటే స్మూత్ అని ఉంటుంది. 2.5 lakhs లోపలే మీకు ఒక మంచి బైక్ కావాలి అనుకుంటే, దట్టు మీకు ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి అండ్ యూత్ఫుల్గా కూడా కనిపించాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ కన్సిడర్ CB350 RS. ఇంకా దీంట్లోనే రాయల్ లుక్ కావాలి ఇంకా ఎక్కువ అనుకుంటే మీరు యూ కెన్ కన్సిడర్ హోండా CB350 హైనెస్. బట్ ఈ CB350 సిరీస్లో 3 బైక్స్ వస్తాయి కదా, 350, హైనెస్ అండ్ RS. సో ఈ 3 బైక్స్లో నన్ను అడిగితే నాకు RS ఇష్టం. RS చాలా బాగుంటుంది. ఓవరాల్ దిస్ ఈస్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైడింగ్. ఈ బైక్లో
కాన్సోల్ ఎలా ఉంటుందో చూద్దాం మనం ఒకసారి. మీరు చూసుకోవచ్చు ఫుల్లీ అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ సైడ్కి కొంచెం డిజిటల్ ఉంటుంది. సో సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అనుకోవచ్చు. సో మనం చూసుకుంటే ఇక్కడ డైలర్ ఉంటుంది, స్పీడోమీటర్ అంతా చూపిస్తుంది మీకు. అండ్ దీంట్లోనే టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ కూడా ఉంది. ఇక్కడ చిన్నగా టైనీగా కనిపిస్తుంది కదా డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. ఇదంతా ఎల్సిడి ఇచ్చేసారు. అండ్ దీంట్లో ఓడో ఉంటుంది, ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఇక్కడ సెట్ అండ్ రీసెట్ బటన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. సో మైలేజ్ చూపిస్తుంది, యావరేజ్ చూపిస్తుంది, రేంజ్ చూపిస్తుంది, గేర్ ఇండికేటర్ ఉంది. అండ్ చిన్న కొంచెం అలా స్పేస్ కనిపిస్తుంది కదా, అక్కడ టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. అండ్ బ్లూటూత్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఫేర్ ఇండికేషన్ బార్స్ ఉన్నాయి, టైం కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఉందా ఆఫ్ ఉందా చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ హై బీమ్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ ఇండికేషన్, చెక్ ఇంజన్, న్యూట్రల్, ఈకో ఇండికేషన్ అండ్ ఏబిఎస్ ఇండికేషన్ చూపిస్తుంది. సో చాలా మినిమల్గా ఉంటుంది అనమాట దీంట్లో. హ్యాండిల్ బార్ బటన్స్ చూసుకుంటే ఇక్కడ కొన్ని కంట్రోల్స్ ఇచ్చారు, సేమ్ లైక్ సెట్ అండ్ రీసెట్ బటన్స్ అనమాట ఇవి. ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయొచ్చు దీని నుంచి. అండ్ హార్న్ అండ్ టర్న్ ఇండికేటర్స్ రివర్స్లో ఇచ్చారు. సో ఇది చేంజ్ చేయాలి హోండా వాళ్ళు కూడా. అండ్ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్రిగరింగ్ స్విచ్ ఇచ్చారనమాట, హై బీమ్, లో బీమ్ అండ్ పాస్. రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది అండ్ దీంట్లోనే సెల్ఫ్ ఉంటుంది అనమాట. అండ్ హజార్డ్ స్విచ్ ఒకటి ఇస్తున్నారు. CB350 RSలో మనం చూసుకుంటే లైటింగ్ సిస్టమ్ అంతా ఎల్ఈడీనే ఉంటుంది అనమాట. ఫుల్లీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది, DRL ఉంటుంది. అండ్ అలాగే మాకు టర్న్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడీనే ఉంటాయి. అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. సో మొత్తం దీంట్లో యూజ్ చేసినవన్నీ ఎల్ఈడీనే. ఓకే, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ హోండా CB350 RS. ఈ బైక్ అయితే నాకు పర్సనలీ చాలా ఫేవరెట్. 350cc లోపల మనకు ఒక మంచి బైక్ కావాలి అనుకుంటే మీరు 350 RSని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే స్పోర్టీ ఫినిష్ ఉంటుంది, యూత్ఫుల్ పంచ్ ఉంటుంది. అండ్ మీరు కావాలనుకుంటే మీరు ఫ్యామిలీస్కి కూడా యూజ్ చేయొచ్చు, గ్రాబ్ రైల్ అవి ఇన్స్టాల్ చేయించుకొని. మంచి స్మూత్నెస్ ఉంటుంది, రిలయబుల్, డ్యూరబుల్. హోండా ఇంజన్ అంటేనే చాలా స్మూత్ ఉంటాయి. అండ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నా కూడా మంచి హ్యాండిల్ బార్ పొజిషన్. అండ్ దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS ఇస్తున్నారు, బ్రేకింగ్ చాలా స్మూత్ ఉంది, సస్పెన్షన్ చాలా స్మూత్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇస్తున్నారు, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఇస్తున్నారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఒక రెట్రో క్లాసిక్ లుక్లో మంచి యూత్ఫుల్ స్పోర్టీ బైక్ కావాలనుకుంటే మీరు RSని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ బైక్లో చూసుకుంటే టోటల్ 4 కలర్స్ వస్తాయి. మన దగ్గర ఉన్నది రెబెల్ రెడ్ కలర్, అండ్ అలాగే దీంట్లో బ్లాక్ ఎల్లో కలర్ ఒకటి వస్తుంది, అండ్ గ్రౌండ్ గ్రే కలర్ అని ఇంకోటి ఉంటుంది, అండ్ మెటాలిక్ గ్రే అని ఇంకొకటి ఉంటుంది. సో ఈ కలర్స్ అన్నీ బాగుంటాయి. నాకైతే గ్రే కలర్ ఒకటి ఉంటుంది, గ్రే ప్లస్ ఎల్లో కాంబినేషన్లో ఉంటుంది. ఎల్లో అంటే స్టిక్కరింగ్ వస్తుంది అనమాట ఇక్కడ ట్యాంక్ మీద. ఆ కలర్ చాలా బాగుంటుంది మీకు. ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే డీలక్స్ అండ్ డీలక్స్ ప్రోని 2 వేరియంట్స్ ఉంటాయి. డీలక్స్ ప్రోలో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చేస్తుంది అనమాట. డీలక్స్ ప్రో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ఆన్ రోడ్ వచ్చేసరికి 2,35,000 to 2,38,000 అలా వస్తుంది అనమాట మీకు. సో మీ సిటీకి అకార్డింగ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నది డీలక్స్ ప్రో వర్షనే. అండ్ అలాగే మనం 15,000 సబ్స్క్రైబర్స్కి క్లోజ్గా ఉన్నాం. సో 20K కూడా త్వరగా వచ్చేస్తే మనం సెకండ్ గివ్ అవే గురించి ప్లాన్ చేద్దాం. సో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వెహికల్ ప్రొవైడ్ చేసిన సూర్య బ్రోకి అయితే చాలా థ్యాంక్స్. సో ఇలా కస్టమర్ వెహికల్స్ ఉంటే మాకు చాలా ఈజీ అయిపోతుంది. అలాగే మీరు ఒకవేళ రీసెంట్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఆర్ బజాజ్ బైక్స్ ఏమన్నా పర్చేస్ చేస్తుంటే నాకు DM చేయండి ఆర్ కామెంట్ చేయండి, మనం కొలాబ్ అయ్యి షూట్ చేద్దాం. అండ్ మీకు ఇంకా వేరే బైక్స్గా సేవ్ రివ్యూస్ కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. టేక్ కేర్, బాయ్.